బాబు ష్యూరిటీ మీకు వినిపించింది? ఏమైనా అరిచింది లేదు కదా? బాబు ష్యూరిటీ, బాబు ష్యూరిటీ, బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు శాసన మండలిలో విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు, మరి అలాగనే మన రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారు, అధ్యక్షత వహించినటువంటి పెద్దలు, జిల్లాకి దిశ అయినటువంటి పెద్దలు ధర్మాన కృష్ణదాస్ గారు, అలాగనే మాజీ శాసనసభాపతి శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ తమ్మినేని సీతారాం గారు, అలాగే పార్టీ అబ్జర్వర్ గౌరవ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి మరొక ఎమ్మెల్సీ నత్తు రామారావు గారు, సహచర నియోజకవర్గ కోఆర్డినేటర్స్ ప్రియా సాయిరాజ్ గారు, గొర్రెల కిరణ్ గారు, చింతాడు రవి గారు, పేరాడు తిలక్ గారు, రెడ్డి శాంతమ్మ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా పార్టీ కమిటీ 50 మందికి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మరి ముఖ్యంగా వేదిక ముందున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకగణం, మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నేటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దాసన్న కొంత చూచాయిగా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామాల్లో కూడా ఏదైతే చంద్రబాబు గారు చెప్పినటువంటి సూపర్ 6 హామీలు, బ్యాక్ స్టాబింగ్, బిట్రేయింగ్ అంటే వెన్నుపోటు పొడిచి, మొన్ననే ఆయన ఒక మాట అన్నాడు, సూపర్ 6 హామీలను అమలు చేస్తాం కదా అన్నాడు. అమలు చేశాడా? 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 కానీ ఆయన ఒక మాట అన్నాడు, చేశాము, చేయలేదని ఎవరని అంటే చాలా సీరియస్గా తీసుకుంటాం, వాళ్ళకి 4 మందము అన్నాడు ఆయన. మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ మాట అంటే సాధారణ ప్రజలు ఎవరైనా సరే నోరు విప్పుతారా? నోరు విప్పే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? మన హక్కుల కోసం ఎవరైనా పోరాటం చేస్తే సహించగలిగే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను నేను. మరి అందుకనే ప్రజల తరపున మరి ఎవరు నోరెత్తాలి? ప్రజల తరపున మరి ఎవరు గొంతెత్తాలి? ప్రజల తరపున మరి ఎవరు నినదించాలి అంటే బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. దానికోసమనే మనందరం గొంతెత్తి సమైక్యంగా, సమిష్టిగా చేయి కలిపి ప్రతి గ్రామాల్లో ప్రతి పౌరుని కూడా ఏ విధంగా చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలని చెప్పి మోసం చేసినాడు, ఏ విధంగా 143 హామీలు ఇచ్చి మోసం చేశాడు వివరించాల్సినటువంటి అవసరాన్ని మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే మాకందరికీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి చెప్పారు. మరి మాకు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆ వివరాలను తెలియచేయమన్నారు. మరి తదుపరి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే మాదిరి విస్తృత స్థాయి సమావేశం పెట్టుకొని కార్యకర్తలుగా ముందు మనందరం గట్టిగా తయారవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా సరే చంద్రబాబు చెప్పేస్తూ ఉంటాడు, నేను చెప్పాను 4000 పెన్షన్ ఇస్తానని, ఇచ్చేసాను అంటాడు. నువ్వు చెప్పింది ఏంటి? నువ్వు చేస్తున్నది ఏంటి? ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట 50 సంవత్సరాలు దాటితే బీసీ, ఎస్సీ, ఎస్టీలందరికీ కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాను అన్నాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ బీసీ సోదరుడికైనా 50 సంవత్సరాలకి పెన్షన్ వస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను. నేను
అంటే నువ్వు అమలు చేసిన ఏకైక సూపర్ 6 హామీని సైతం సక్రమంగా అమలు చేయలేదే, కానీ నువ్వేమో అన్నీ అమలు చేస్తామని చెప్తాను. గ్యాస్ బండ్లు ఇచ్చేస్తున్నాము అన్నారు. నేను అడుగుతున్నా, మీరు ఒక్కరికైనా సరే గ్యాస్ బండ్లకు సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతున్నాయా అని నేను అడుగుతా ఉన్నాను. నేను కనీసం జమ అవ్వకపోతే ఎవరిని అడగాలి ప్రభుత్వంలో, ఏ అధికారిని అడగాలి ప్రభుత్వంలో అని కనీస సమాచారం ఎవరికైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నాను. నేను లేదే. ఈ మాటలన్నీ మనం రోజు మాట్లాడుకుంటుంటాం. మా ఊర్లోనేమో నాకు చుట్టుమంది 10-20 మంది రోజు చేరుతారు, మేము మాట్లాడుకుంటుంటాం. సేమ్ తిలక్ అయినా అంతే, సాయిరాజ్ అయినా అంతే, కిరణ్ అయినా అంతే, ఎవరైనా అంతే. మళ్ళీ మనం మాట్లాడుకోవడం కాదు, దీన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, గ్రామ స్థాయిలోకి తీసుకొని వెళ్ళాలి. కొంతమంది అంటున్నారు అప్పుడే మనం గ్రామాలకు వెళ్తే ఎలాగా అనుకొని. ఎవరో ఒకరిద్దరు అన్నారు, మనకు కొంత కష్టంగా అనిపించవచ్చు, సంవత్సర కాలం అయింది అప్పుడే మళ్ళీ గ్రామాల్లో కార్యక్రమాలు ఏంటి అని అనిపించవచ్చు. కాకపోతే ఎక్కడైతే ప్రజల గొంతుల్ని కర్కశంగా అణిచివేస్తా ఉన్నారు, ఎక్కడైతే ప్రజల హక్కుల్ని అక్రమంగా అణిచివేస్తా ఉన్నారు, ఎక్కడైతే ఎవరైనా నోరు తెరిస్తే అక్రమంగా కేసులు పెట్టి జైలు పాలు చేస్తా ఉన్నారు, మరి అలాంటి దగ్గరే బాధ్యత గల ప్రతిపక్షంగా మనం నిలబడాలని, కలబడాలని, సమిష్టిగా సమైక్యంగా ఎదురు నిలబడాలని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను. నేను ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు వాళ్ళు సుపరిపాలన అనుకొని చెప్పి గ్రామాల్లోకి వెళ్తున్నారు. ఎంతమంది వెళ్తున్నారు? ఎంతమంది వెళ్తున్నారు? పుంజుడు. ఎంతమంది? పుంజుడే. మీరు చూసుకోండి, ఏ ఫోటో అయినా చూసుకోండి మీరు. అదుర్సట ఎవడో రాస్తున్నాడు, ఏంటి అదుర్స్? పుంజుడితోనే అదుర్సా. కానీ ఈరోజు గ్రామాల్లో ఇబ్బందులు గురవుతున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు, సంక్షేమ పథకాలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో ఒకరు రాకపోతారా, మా తరపున అడగపోతారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూపులకు సమాధానమే మన ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరిట రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని ప్రతి గ్రామాలకు కూడా వెళ్ళి మనందరం కష్టమైన నష్టమైనా సరే ఎదురు నిలబడదామని, కలవడదామని చెప్పి మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చివరిగా ఒక్క మాట, సభాధ్యక్షుల అనుమతితో ఒక్క మాట మా జిల్లా కోసమని. అదేంటంటే నిన్న మొన్న మా ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినారు. అలాగనే అచ్చెన్నాయుడు గారు మాట్లాడు 1000 అడుగుల లోపలికి మా జగన్మోహన్ రెడ్డి గారిని పాతేస్తారట. దేనికి రయ్యా పాతేస్తారు? దేనికి? వెనుకబడిపోయిందని ఈ జిల్లాకి పోర్టు కట్టించి అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్ళడానికి మొదటి అడుగు వేసినందుక ఈ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని పాతేస్తామని అడుగుతా ఉన్నా. నేను 3 సార్లు నువ్వు ఎంపీగా గెలిచావు, కేంద్ర మంత్రిగా ఉన్నావు. ఈరోజు ఏది నువ్వు ఈ జిల్లాకు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏంటి? నిన్న మొన్న ఎవరో భూమి పరిశీలనకి వస్తే పెద్ద వార్త. మన ఎంపీ కేంద్ర మంత్రి గారు చేసినటువంటి భాగవతం మీకు చెప్తే అవునా అంటారు మీరు అందరూ. మొన్న ఆపరేషన్ సింధూర్ అని కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం మన ప్రత్యర్థుల మీద, మన శత్రువుల మీద బ్రహ్మాండమైనటువంటి దాడి చేసింది. అది తేదీ మే 7వ తేదీ, మే 7వ తేదీ, అంతే కదా? మరి జనరల్గా యుద్ధము, ఈ దాడులు ఇలాంటివంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏ రంగం అండి? ఏ రంగం? విమానయాన రంగం. ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయాల. కాదు, మన కేంద్ర విమానయాన శాఖ మంత్రి గౌరవనీయులు 3వ సారి ఎంపీగా గెలిచినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మే 8వ తేదీన ఇల్లి పాతపట్నం నియోజకవర్గంలో 15 లక్షలతో సీసీ రోడ్ అని చెప్పి ఆయన శంకుస్థాపన చేసుకుంటాడు. ఆయన ఇది కథ. నేనేం అబద్ధం చెప్పడం లేదు. నేను మీరు చూసుకోండి, మీరు ఫేస్బుక్లో, ఆయన ఫేస్బుక్లోనే పెట్టున్నాడు, ఆయన పేజ్లోనే. మే 8వ తేదీన 15 లక్షలతో సీసీ రోడ్ అటు. వెయిట్, నువ్వు కేంద్ర మంత్రి కాకపోతే సీసీ రోడ్ ఆగిపోతా? నాకు అర్థమవదు. మే 9వ తేదీన మళ్ళీ ఇంకొక 25 లక్షలతో సీసీ రోడ్ శంకుస్థాపన అంట, పాతపట్నం నియోజకవర్గం. అది కూడా నీ కేంద్ర మంత్రిని చేసి 3 సార్లు అవకాశం ఇచ్చినటువంటి ఈ జిల్లాకి
భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందంటే నువ్వేమో ఆ రంగాన్ని వదిలేసి ఇక్కడ సీసీ రోడ్లు సీసీ ట్రైన్లము శంకుస్థాపనకు తిరుగుతున్నాడు. ఇలాంటి ఎంపీ అని నేనైతే అనుకోలే. మీరు ఎవరైనా అనుకున్నారా? అందుకనే మన జిల్లా వెనుకబడిపోయింది. మనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవడం, మనకు వచ్చినటువంటి చక్కనైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేకపోవడం వల్ల మన జిల్లా వెనుకబడిపోయింది. అందుకనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక పోర్టు, అక్కడ ఒక హార్బరు, అక్కడ ఒక వాటర్ స్కీము, వంశధార ఫేజ్ 2 ఇలాగ చెప్పుకుంటూ పోతే జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేపడితే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరమైనా సరే పోర్టు పనులు ఇప్పుడు కూడా ఆపేసి మొన్న చంద్రబాబు నాయుడు వస్తూ అంటాడు, ఇదే ఎంపీ, ఇదే కేంద్ర మంత్రి నారా చంద్రబాబు గారి నేతృత్వంలో మూలపేట పోర్టు పనులు బ్రహ్మాండ ఏటి జరిగిపోతున్నాయి. అక్కడ నాకు అర్థమవుతుంది. మట్టి తప్ప అక్కడ ఏటీ లేదు. మనం 60-70% పనులు మనం ఎక్కడి వరకు చేశామో అక్కడికి తప్ప ఒక తట్టెడు మట్టి కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు వేయలేదని సందర్భంగా మీకందరికీ కూడా మనం చేస్తూ రాబోయే రోజులు మనవి, రాబోయే ప్రభుత్వం మనది, రాబోయే రాజకీయ ప్రయోజనం మనది. రండి నడుతాం, రండి కనబడదాం, రండి నిలబడదాం. మీకందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.